నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మొన్న రీసెంట్గా తాడేపల్లి ప్యాలెస్లో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసి మీటింగ్ నిర్వహించటం, దాంట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఏం కామెంట్ చేశారు, కొత్త పొలిటికల్ వ్యూహానికి ఎలా తెరలేపారు, అందులో విశేషాలేంటి అన్న విషయాలని ఈ వీడియోలో పార్టీలకి అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియోస్ నేరుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంది. జగన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సోకాల్డ్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్, ఆయన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అంటే అటెండ్ అయిన వాళ్ళు ఏం అడ్వైజెస్ ఈయనకి ఇచ్చారు, అసలు వేరే వాళ్ళు ఈయనకి అడ్వైజ్ ఇచ్చే పరిస్థితి, ఆ అలవాటు, ఆ యాటిట్యూడు, ఆ నేపథ్యం, ఆ ప్రాక్టీసు, ఆ సిస్టము, ఆ వ్యవహారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి అసలు ఎప్పుడైనా ఉందా? లేదు. ఇది వన్ వే కమ్యూనికేషన్. జగన్ రెడ్డి గారు చేయాల్సిన కమ్యూనికేషన్ రాసుకొని వచ్చి వాళ్ళకి విన్నవించటం, చదవటం, చెప్పటం, వన్ సైడ్ వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే. వాళ్ళు అడ్వైజ్ ఏమీ ఇవ్వనప్పుడు వాళ్ళు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఎట్లా అవుద్దో తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అనూహ్యంగా జగన్ రెడ్డి గారికి మీరందరూ గమనించినట్టయితే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో కొత్త రూపంలో జగన్ రెడ్డి గారు కనిపించారు. ఎప్పుడూ లేనిది బొట్టు పెట్టుకొని వచ్చారు. మంచి హిందూ ధర్మకర్తగా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే హిందూ మతవాదిగా మంచిగా బొట్టు పెట్టుకొని వచ్చారు. గడ్డం కూడా తెల్లగా వైట్ కలర్లో ఉంది. అంటే రూపము అప్పీరెన్స్లో ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. ఎందుకు అనేది ఇప్పుడు పాయింట్ చర్చ. అంటే బొట్టు పెట్టుకోవటం అనేది తప్పు అని నేను అనట్లేదు, దాన్ని అభినందిస్తున్నాం, మంచి అలవాటు. కానీ క్వశ్చన్ ఏంటంటే, జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు, విశ్వసిస్తారు, ఫాలో అవుతారు. అటువంటప్పుడు బొట్టు పెట్టడం అంటే జనరల్గా మనం గుడికి వెళ్తే బొట్టు పెడతాం, పూజ చేస్తే బొట్టు పెడతాం, ఇంకేదన్నా హోమమో యజ్ఞమో ఇటువంటి కృతులు నిర్వహిస్తే బొట్టు పెట్టుకుంటాం హిందువులైతే. మరి జగన్ రెడ్డి గారు గుడికి వెళ్ళి వచ్చారా, అందుకు బొట్టు పెట్టారా? ఏమన్నా హోమం చేసి వచ్చారా, అందుకని బొట్టు పెట్టారా? ఇంటిలో వస్తూ దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చారా? అర్థం కాలేదు. అందులో వ్యూహం ఏమై ఉంటుంది? ఎప్పుడూ లేదు కదా. దీనికి ఆన్సరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఈ మీటింగ్ కంటే ముందు జగన్ రెడ్డి గారు హుటాహుటిన బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ వచ్చి బెంగళూరు నుంచి వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని సతీ సమేతంగా కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో బొట్టుతో కనిపించారు. అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళకి గవర్నర్ గారి ద్వారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా నేను దేనికైనా తయారున్నాను సుమా, బొట్టు పెట్టగలను కావాలంటే అని ఏమన్నా ఇండైరెక్ట్గా ఒక అంటే చెప్పకనే చెప్పినట్టు ఏమన్నా వ్యూహాత్మకమైన మెసేజ్ ఇవ్వటం కోసం పెట్టాడా? ఎందుకంటే ఖచ్చితంగా గుడికెళ్ళి అయితే వచ్చి ఉండడు కదా. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ అనూహ్యంగా రెడ్ యాప్, ఒక యాప్ ఒకటి తీసుకొస్తున్నాము, ప్రవేశపెడుతున్నాం, 10 రోజుల్లో వస్తుంది అని చెప్పారు. రెడ్ యాప్ కాదు అది, బహుశా బ్లూ యాప్ అయ్యి ఉండొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పటివరకు జగన్ రెడ్డి గారు గడిచిన ఇన్ని సంవత్సరాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంలో అప్పట్లో ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేసి ఒక వర్గానికి కొమ్ము కాసి అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తే వాళ్ళ పేర్లు నేను రెడ్ బుక్లో రాసుకుంటాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన న్యాయపరమైన వాళ్ళకి ఏదైతే తీసుకోవాలో అప్రోప్రియేట్గా వాళ్ళ మీద డెసిషన్ తీసుకుంటాము అని చెప్పారు. అది రెడ్ బుక్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో, అంటే చేయకూడని పనులు చేశారో, అక్రమాలు, అటువంటి వాళ్ళని సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్ ప్రకారం చట్టం తన పని చేసుకుపోతుంది. ఈ
పద్ధతిని, ఈ ప్రోగ్రామ్ని జగన్ రెడ్డి గారు అండ్ పార్టీ అండ్ టీం ఎన్నోసార్లు తీవ్రంగా నోరు తెరిస్తే రెడ్ బుక్ గురించి విమర్శిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో జగన్ రెడ్డి గారు ప్రవేశపెడతామని చెప్పబడుతున్న యాప్ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రిన్సిపల్. మరి ఇప్పటిదాకా జగన్ రెడ్డి గారు విమర్శించిన రెడ్ బుక్ ఫిలాసఫీ, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రిన్సిపల్ ఇప్పుడు యాప్ రూపంలో ఈయన ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఆ యాప్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏదన్నా అన్యాయం జరిగితే, ఎవరైనా కేసు పెడితే, ఎవరైనా ఇంకా ఏదన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు వెంటనే ఆ యాప్ ఓపెన్ చేసి అందులో రికార్డ్ చేసి వాళ్ళ పేరు, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేపించారు వివరాలతో పాటుగా వీలైతే సాక్ష్యాలు, విట్నెసెస్ ఉంటే దాన్ని కూడా ఇంకొక బటన్ నొక్కి అప్లోడ్ చేయొచ్చు. ఆ చేసిన డేటా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంటుంది సర్వర్లో. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే ఆ డేటా అంతా తీసుకొని ఎవరెవరు ఏమి లోడ్ చేశారు, ఎవరికి ఇబ్బంది జరిగిందనేది పరిశీలించి వాళ్ళకి సినిమా చూపిస్తామా అని అంటున్నారు జగన్ రెడ్డి మామయ్య. అంటే ఇది అధికారుల్ని బెదిరించటమా? అంటే మీరు ఏదన్నా చేస్తే నేను వస్తే ఊరుకాను, ఇంతకుముందే అన్నాడు బట్టలు ఉపదేస్తా అన్నాడు, సప్త సముద్రాల అవతలుంటే తీసుకొస్తా అన్నాడు, ఇది కూడా యాప్లో చెయ్యండి తర్వాత వస్తే సినిమా చూపిస్తానంటే అధికారులను బెదిరించటం అవ్వదా? ఇంతకుముందు వీళ్ళు చేసిందేంటి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుందేంటి? ఆ యాప్ ద్వారా ఈ విధంగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక భరోసా ఇచ్చినట్టుగా దీన్ని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అధినాయకుల్ని కలిసి మాట్లాడి విన్నవించేంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు, కనెక్టివిటీ ఉండదు. కాబట్టి ఈ యాప్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా వానికి ఏదన్నా ఇబ్బంది ఉంటే యాప్లో లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారనేది సెకండరీ. సో ఇది కార్యకర్తలకి కొంత ఉపశమనం కలిగించే ఒక వ్యూహంగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్, జనరల్గా టెక్నాలజీ విషయం మనం మాట్లాడుకుంటే ఆంధ్ర రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో టెక్నాలజీకి మారుపేరు సినానిం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ టెక్నాలజీ గురించే మాట్లాడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియాలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అన్ని వాట్సాప్లోనే వచ్చేస్తున్నాయి ఇంటికి. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. దానికి మించి క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అంత టెక్నాలజీ మీద తిరుగుతూ ఉంది వాళ్ళ ఆలోచన విధానం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకే ఆ టెక్నాలజీ వైపు దృష్టి పెట్టల. ఎంతసేపటికి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఇవి తప్ప. అయితే మొన్న ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాబు గ్యారంటీ మోసాలు, బాబు గురించి రీకాలింగ్ ద బాబూస్ మేనిఫెస్టో, చంద్రబాబు మోసాలు అనే విషయం మీద ఒక ఇంటింటి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్, అది స్కాన్ చేస్తే అన్నీ తెలుస్తాయి అని అన్నారు. ఈ క్యూఆర్ కోడ్ అనేది టెక్నాలజీ ఉపయోగించుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేకపోవటం వల్ల ఆ టైంలో జనమంతా ఏం భయపడి పుకార్లు చక్కర్లు కొట్టినాయి అంటే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు వచ్చిన పైసలన్నీ దొబ్బేస్తారా బాబు, వీళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్దు అని నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ అనేది జగన్ రెడ్డి గారి ఫిలాసఫీకి, ఐడియాలజీకి మ్యాచ్ కాదు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ అనే టెక్నాలజీ ఉపయోగించి ఒక నినాదం, పిలుపు ఉద్యమానికి ఇస్తే అది ఫెయిల్ అయిన విషయం మనం చూసాం. ఇప్పుడు మరి యాప్లో నమోదు చేయండి అంటే అది ఏ విధంగా సక్సెస్ అవుతుంది, ఏ విధంగా జనం అర్థం చేసుకుంటారు ఈ యాప్ గురించి మాట్లాడటం అనేది వేచి చూడాలి. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు ఆ చర్చల్లో మాట్లాడుతూ ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అటెండ్ అయిన పార్టిసిపెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆల్రెడీ Z+ సెక్యూరిటీలో ఉన్నారు. అయినప్పటికీ పర్యటన పేరుతోటి ఎక్కడికి వెళ్తే అక్కడ రచ్చ చేస్తున్నాడు. అది రంటపాడు కావచ్చు, పొదిలి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, తెనాలి కావచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ రచ్చే. సింగయ్యని తొక్కేసినట్టు కారు కింద ఏదో ఒకటి జరగాల్సిందే. సో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంతమంది ఈ మీటింగ్లో, PAC మీటింగ్లో డిస్కషన్ వచ్చింది. సెక్యూరిటీ ప్రాబ్లం అసలు జగన్ రెడ్డి గారికి ఎక్కడుంది? ఆయన అసలు ప్రజల్లోకి వెళ్ళింది ఎప్పుడూ లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా పరదాలు కట్టుకొని వెళ్ళాలా, లేదా చెట్లు నరికేసి వెళ్ళాలా, లేదా తక్కువ డిస్టెన్స్కి కూడా హెలికాప్టర్లో వెళ్ళాలా, పైన హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద రోడ్డు మీద జనం ఉండకూడదు.
ఆయన పొన్నూరు ఒకసారి హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే తెనాల్లో రోడ్డు పైన జనం లేకుండా ఖాళీ చేశారు. అంటే పైన వెళ్ళినా కూడా కింద జనం ఉండకూడదు, ఆయన వచ్చేటప్పుడు జనం చూడకూడదు, పరదాలు కట్టాలా, చెట్లు కొట్టేసేయాలా. ఈ విధంగా జనానికి దూరంగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తులో కాంపౌండ్ ఫెన్సింగ్ కట్టుకొని ఉంటున్న రాజ ప్యాలెస్లో ఉంటున్న ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు ఆయన సెక్యూరిటీ విషయాల మీద భయపడుతున్నారు? ఏదైనా ఆయన సెక్యూరిటీ చూసుకునే నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటారు, అప్రాపరేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తారు. సబ్జెక్ట్ టు కండిషన్, పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని ఈయన ఒబే చేస్తే. మీరు సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, ఇంతమంది కంటే ఎక్కువ వెళ్ళొద్దు అని పోలీసు వాళ్ళు అన్నప్పుడు ఆ ఆర్డర్స్ని వీళ్ళు పాటిస్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆర్డర్స్ని వైలేట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని వీళ్ళు చేయకుండా పాటించకుండా ఉన్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎవరు ఏం చేయాలా, తప్పెవరిది ఒకసారి ఆలోచించుకోవాలా. ఏదేమైనా కూడా జగన్ రెడ్డి గారు కొత్త వ్యూహంలో భాగంగా ఈ సోకాళ్ళు బ్లూ యాప్ లేకపోతే ఇంకొక యాప్ ద్వారా ఏ విధంగా ముందుకెళ్తారో, అది లాంచ్ అయినాక ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం అధికారంలో వస్తుందా లేదా సెకండరీ విషయం. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విషయంలో మిథున్ రెడ్డి గారి అరెస్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు కొత్తగా వెలుగులోకి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య రాత్రే లేదా ఈరోజు మార్నింగే ఒక 12 కాటన్ బాక్సెస్లో 11 కోట్లు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర గెస్ట్ హౌస్లో దొరికినాయి. అది కూడా A40 చాణక్య ఇచ్చిన సమాచారం ప్రకారం. A40 ఇచ్చిన సమాచారం ప్రకారమే ఇంత పెద్ద బాక్సులు డెన్లో దొరికితే డంపు. మరి A1 2 3 4 5 వాళ్ళు ఒకవేళ ఏదన్నా సమాచారం ఇస్తే ఎన్ని వేల కోట్లు డంపు దొరుకుతుందో తెలియదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయన పార్టీ శ్రేణులకి ఒక సందేశం ఇస్తున్నాడట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఏదన్నా అరెస్ట్ అనివార్యం అయితే మీరంతా రెడీగా ఉండండి, తయారుండండి, స్ట్రాంగ్ ఉండండి, మేనేజ్ చేయండి పార్టీని, ముందుకు తీసుకెళ్ళిన పార్టీని అని ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా మనం దీన్ని చూడవలసి ఉంటుంది. అయినప్పటికీ జగన్ రెడ్డి గారి వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది మనకి కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.